డీకేఆర్ నగర్ కూడా ఆ రోజు కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆమె ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే కదా. మరి ఆ రోజు ఆమె ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆమె ఆ విషయాన్ని ప్రస్తావించడంలో ఆమె ఎందుకంటే కీలక పదవిలో ఉన్నారు, ఆమె మంత్రిగా ఉన్నారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రము విడిపోయే ముందు ఆమె మంత్రిగా ఉన్నారు. పాలమూరుకి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు నేను ఇప్పుడు ప్రజెంట్ పాలమూరుకి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నా బాధ్యత తీసుకుపోయి ఏదైనా చర్చ జరుగుతుంటే ఆ చర్చలో అన్ని అడగాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కానీ నేను అదే చెప్తా ఉన్నా, డీకేఆర్ గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు పాలమూరును పట్టించుకోవాలి, ఈరోజు బీజేపీలో ఉండి కూడా కాంగ్రెస్ను పట్టించుకోవాలి. ఈరోజు మీ పార్టీ అధికారంలో ఉంది, మరి మీరు అడగొచ్చు కదా. ఇప్పుడు జాతీయ హోదా అప్పుడు పెట్టలేరేమో, మీరు మీ వల్లనే అది మీ నిర్లక్ష్యం వల్లనే అది జరిగింది. ఈరోజు మీరు ఒక పార్టీకి, నేషనల్ పార్టీకి, బీజేపీ పార్టీకి, ముఖ్యంగా కేంద్రంలో అధికారం ఉన్న పార్టీకి అంటే ఏమంటారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆమె. సో ఈరోజు ఆమె 2019లో జాయిన్ అయింది. ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా పోయి మా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించడని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలే. ఈరోజు వాళ్ళకి మాట్లాడే అర్హత ఎక్కడిది ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి? వాళ్ళ నిర్లక్ష్యమే. ఈరోజు వాళ్ళు ఇప్పుడు కేంద్రంలో మీరు అధికారంలో మీ చేతుల్లో ఉంది పవర్. మీరు అనుకుంటే పెద్ద విషయం కాదు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించడం. ఈరోజు బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు, అబ్బర్ భద్రకు జాతీయ హోదా కల్పించారు, దానివల్ల మనకు మేడిగడ్డకు నష్టం జరిగింది. మీరు ప్రశ్నించలే, మీ వల్ల ఇప్పుడు మీరు మేడిగడ్డ ప్రాంతవాసి, మరి మీరు ఏం చేశారు? మరి స్థాయి ఉందా చెప్పండి? డీకేఆర్ స్థాయి ఎంతో ప్రజలంతా మననే నిర్ణయించారు. ఆమె రోజుకో పార్టీ మారుకుంటా, ఒకరోజు బీఎస్పీ, ఒకరోజు టీడీపీ, ఒకరోజు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ, రేపు పొద్దున ఇంకేదైనా పార్టీ వస్తే ఇంకో పార్టీలకు పోయేట ఆమె కూడా స్థాయిల గురించి మాట్లాడుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి ఆమెది. రేవంత్ రెడ్డి గారు ఒక నిబద్ధత గల వ్యక్తిగా, ఒక జడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారు. ప్రజలు మెచ్చి ఆయన ముఖ్యమంత్రిని చేశారు. ఆయన పాలన పట్ల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పాలమూరు రంగారెడ్డిని అడ్డుకున్నది ఎవరండి? నీ అనుచరులు. నీవు ఏదో కమిషన్ల కక్కుర్తిపడి నీ ఎంబడి తిరిగే వ్యక్తులతో కేసులు వేయించేసి పాలమూరు రంగారెడ్డిని అడ్డుకోవాలని ప్రయత్నం చేసింది డీకేఆర్ గారు. అది అందరికీ తెలుసు. కేసులు వేసిన వ్యక్తులు ఎవరు, వాళ్ళు ఎవరు, నియమబడి ఉండే వ్యక్తులతోనే నువ్వు కేసులు వేయించేసి ఆ రోజు ఆపాలనే ప్రయత్నం చేసిన వ్యక్తివి నువ్వు, వెనుకుండి నడిపించిన వ్యక్తివి నువ్వు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి అర్హత నీకు ఎక్కడిది? రోజుకో పార్టీ మారుతా ఉన్నావు. కాంగ్రెస్ పార్టీ నీకు పూర్తి స్థాయిలో అన్ని రకాల లబ్ధి చేకూర్చింది. నీకు ఎమ్మెల్యేని చేసింది కాంగ్రెస్ పార్టీ, నీకు మంత్రి పదవి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉన్న రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక మంత్రిగా వెలుగొంది అన్ని రకాలుగా లబ్ధి పొంది కాంగ్రెస్ పార్టీ పాపం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడే నువ్వు బీజేపీ అధికారం ఉందని చెప్పి బీజేపీ పార్టీలో పోయిన వ్యక్తివి. నువ్వు స్థాయిల గురించి మాట్లాడితే ఎట్లా? అధికారంలో బీజేపీ ఉందని చెప్పి పోయినావు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అట్లా టీడీపీ వదిలేసి అధికారంలో ఉన్న టీఆర్ఎస్లో కోలే, అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలో కోలే, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలకు వచ్చి కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ఉన్నత స్థానానికి తీసుకొచ్చి ఈరోజు ఒంటి చేత్తో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈరోజు చూస్తూ ఉన్నారు. మంత్రులందరూ కూడా ఆయన పట్ల పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ మా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పాలన చాలా బాగుంది, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు బాగున్నాయని చెప్పేసి మేధావులు సైతం మెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు.